గాంధారి తండ్రి వివాహానికి ఒప్పుకోకపోవడంతో భీష్ముడు స్వయంగా గాంధార రాజ్యానికి వెళ్ళి యుద్ధ హెచ్చరిక చేశాడు. హస్తినాపురం లాంటి మహారాజ్యం యుద్ధానికి హెచ్చరించడంతో గాంధార రాజు భయంతో ఒప్పుకుంటాడు. ఇక గాంధారి కూడా తన భర్త ఒక అంధుడు కావడంతో జీవిత భాగస్వామిగా తన అంధత్వాన్ని కూడా పంచుకోవాలని, తన కంటికి పట్టీ కట్టుకోవాలని ప్రతిజ్ఞ తీసుకుంటుంది. దీనిని అవమానంగా భావించిన శకుని తన చెల్లెలు ఒక అంధుడిని చేసుకోవడానికి ఏ విధంగా అరుగురాలని కృంగిపోతాడు. చీకటికి భయపడే తన చెల్లెలు ఇంత పెద్ద ప్రతిజ్ఞ తీసుకొని బాధపడడానికి కారణం ఆ హస్తినాపుర రాజ్య గర్వం ఇంకా భీష్ముడే అని భావించిన శకుని గర్వంతో నిండిన హస్తినాపుర రాజ్యాన్ని అంతం చేయాలని ప్రతిజ్ఞ తీసుకుంటాడు. తన ప్రతిజ్ఞకు గుర్తుగా తన కాలును చాకుతో పొచ్చుకుంటాడు. పెళ్లి జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారిని భార్యగా ఎందుకు నిరాకరిస్తాడు? పాండురాజు వివాహం ఎవరితో జరుగుతుంది? ఇవన్నీ పార్ట్ 8లో చూద్దాం.